హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ సిద్ధు మైనింగ్ ఛానల్. ఫస్ట్ యాప్ వచ్చేసి నోవాలింక్. నోవాలింక్ యాప్ను ఓపెన్ చేసిన తర్వాత అందులో ఈమెయిల్, తర్వాత పాస్వర్డ్ ఇది వచ్చేసి మనం ముందుగానే సెట్ చేసి ఉంటాం కాబట్టి ఈమెయిల్ దగ్గర ఈమెయిల్ ఇచ్చేసి పాస్వర్డ్ దగ్గర పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత హ్యూమన్ వెరిఫికేషన్ జరుగుతుంది. హ్యూమన్ వెరిఫికేషన్ తర్వాత లాగిన్ ఎంటర్ చేయాలి. లాగిన్ చేసిన తర్వాత స్టార్ట్ మైనింగ్ అని వస్తుంది. స్టార్ట్ మైనింగ్ మీద టచ్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. కొంచెం స్వైప్ చేసి పైకి క్లైమ్ మీద కొడితే క్లైమ్ అయిపోతుంది. ఇలా క్లైమ్ సక్సెస్ఫుల్ వచ్చిన తర్వాత క్లోజ్ చేసేసి బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇలా టైమింగ్ చూపిస్తుంది. ఇక్కడ 12 hours అని ఉంటుంది. ఇది మనం మైనింగ్ స్టార్ట్ అయినట్టు అర్థం. నోవాలింక్ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ఫర్దర్గా నెక్స్ట్ డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ సెకండ్ వన్ ఒప్పల్ చైన్. ఇది ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలనేది డీటెయిల్స్గా నెక్స్ట్ వీడియోలో నేను వీడియో క్రియేట్ చేసి పెడతాను. ఇప్పుడు ఆల్రెడీ నేను రిజిస్ట్రేషన్ అయ్యాను కాబట్టి నేను యాప్ మీద టచ్ చేయగానే ఆటోమేటిక్గా లాగిన్ అవుతుంది అన్నమాట. లోడింగ్ అవుతూ ఉంది కాబట్టి కొద్దిసేపు మనం వెయిటింగ్ చేయాలి. ఇలా ఇంటర్ఫేస్ హోమ్లోకి వచ్చేస్తుంది. ఇలా హోమ్లోకి వచ్చిన తర్వాత అక్కడ క్లైమ్ అని కనిపిస్తుంది కదా, క్లైమ్ మీద టచ్ చేస్తేనే వెంటనే టోకెన్ క్లైమ్ సక్సెస్ఫుల్లీ అనేసి మనకు పైన డిస్ప్లే అవుతుంది. ఇలా క్లైమ్ అవుతుంది. నెక్స్ట్ యాప్ వచ్చేసి థర్డ్ వన్ మై ట్రైడ్ యూనివర్స్. దీన్ని ఓపెన్ చేయగానే ఇలా చెక్కింగ్ సెషన్ అని చెప్పేసి పడుతుంది, అంటే లాగిన్ అవుతుంది అనమాట. ఆల్రెడీ మనం రిజిస్ట్రేషన్ అయినాం కాబట్టి ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్గా. దీంట్లో కింద ట్యాప్ స్టార్ట్ అనేది టచ్ చేసిన తర్వాత కన్ఫర్మ్ చేసిన తర్వాత అక్కడ రన్ అవుతుంది, బూస్టింగ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ అక్కడ బూస్టింగ్ అనే యాప్, బూస్టింగ్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ వస్తాయి. అందులోనే ఆ సిమెంట్ కలర్లో ఉన్నదాన్ని టచ్ చేసినప్పుడు లోడ్ అయ్యి ఒక యాడ్ వచ్చేస్తుంది. దానిని కన్ఫర్మ్ చేస్తే కూడా అలా గోల్డెన్ కలర్లోకి వస్తుంది. ఇక్కడ యాడ్స్ వస్తాయి కాబట్టి నేను యాడ్స్ కట్ చేసేసాను. నెక్స్ట్ సెకండ్ అక్కడే టచ్ చేస్తే యూజ్ బూస్ట్ మీద టచ్ చేసిన తర్వాత మళ్ళీ యాడ్ వస్తుంది. ఆ యాడ్ను కూడా నేను తీసేసాను. మళ్ళీ గోల్డెన్ కలర్లోకి వస్తుంది. పైన ఓపెన్ నౌ అని ఉంది కదా, దాన్ని టచ్ చేస్తే ఎక్స్ట్రా బోనస్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ 200 MT మీద టచ్ చేస్తే మనకి మళ్ళీ సేమ్ అలాగే యాడ్ వస్తుందన్నమాట. ఆ యాడ్ కూడా నేను తీసేసాను. ఆడ కన్ఫర్మ్ చేస్తే ఆ కన్ఫర్మ్ అయిన తర్వాత మనకు అది 200 MT అనేది మనకి యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ లెవెల్ అప్ ఫాస్టర్ విత్ అని ఉంది కదా, XP లెవెల్ అని, దాని మీద టచ్ చేస్తాను. ఇక్కడ 20 XP అని ఉంది. దాని మీద టచ్ చేస్తానే మళ్ళీ యాడ్ వస్తుంది. సేమ్ యాడ్ను కూడా తీసేసాను. కన్ఫర్మ్ మీద టచ్ చేస్తే ఆ 20 కూడా మనకి యాడ్ అయ్యి టైం రన్ అవుతుంది. అలాగే మై టైర్ యూనివర్స్ ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలో ఫర్దర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ వన్ టిక్ చైన్ నెట్వర్క్. ఈ టిక్ చైన్ నెట్వర్క్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మనం పిన్ సెట్ చేసుకోవచ్చు, అలాగే ఫింగర్ ప్రింట్ కూడా పెట్టచ్చు. ఫింగర్ ప్రింట్ టచ్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. కొంచెం స్క్రోల్ పైకి అన్న తర్వాత అక్కడ స్టార్ట్ మైన్ అని ఉంది. దాని మీద స్టార్ట్ మైన్ పైన ఆ కలర్ మీద టచ్ చేయగానే ఇట్లా సెకండ్స్ పడతాయి. ఒక్కొక్కసారి యాడ్స్ కూడా వస్తాయి అన్నమాట. మనం ఏం చేయాలంటే యాడ్స్ అనేది ఇక్కడ చూపించకూడదు కాబట్టి నేను ఇక్కడ సెకండ్స్ వస్తుంది కాబట్టి చూపిస్తున్నా. అలాగానే టైం రన్ అవుతుంది. 8 hours ఇది ఉంటుందన్నమాట. మళ్ళీ బ్యాక్ వస్తే ఫిఫ్త్ వన్ టాస్క్ మైన్. టాస్క్ మైన్ని ఓపెన్ చేయగానే పిన్ అడుగుతుంది. ఇవన్నీ ఆల్రెడీ నేను రిజిస్ట్రేషన్ అయినాను కాబట్టి డైరెక్ట్ ఓపెన్ అవుతున్నాయి. పిన్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మింట్ అని ఉంది కదా, ఆ మింట్ మీద టచ్ చేయగానే ఆటోమేటిక్గా మైనింగ్ అనేది స్టార్టింగ్ అయిపోతుంది అన్నమాట. స్టార్టింగ్ అయిన తర్వాత అలాగే మనకు అది దాంతోపాటు ఇక్కడ టాస్క్లు అనేది వస్తాయి. డైలీ టాస్క్, వీక్లీ టాస్క్ అనేసి వస్తాయి. దీన్ని కూడా ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో పెడతాను. ఫర్దర్గా నెక్స్ట్ వన్ టీటీ కాయిన్ నెట్వర్క్. టీటీ కాయిన్ నెట్వర్క్ని ఓపెన్ చేయగానే డైరెక్ట్ ఓపెన్ అయిపోతుంది. దీన్ని కూడా ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలో నేను ఫర్దర్గా వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. ఈ స్టార్ట్ ఉంది కదా, రెడ్ కలర్లో ఉంది. అది రెడ్ కలర్లో నుంచి ఎల్లో కలర్ వచ్చే వరకు ట్యాప్ చేస్తూ ఉండాలి. అలా ట్యాప్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ రెడ్ కలర్ నుంచి ఎల్లో కలర్లోకి వస్తుంది. ఎల్లో కలర్లోకి వస్తేనే మనం దాన్ని మైనింగ్ స్టార్ట్ చేయొచ్చు అనమాట. అది ట్యాప్ చేయడం వల్ల ఒక యాడ్ వస్తుంది. ఆ యాడ్ రావడం వల్ల యాడ్ అయిపోయిన తర్వాత రెడ్ కలర్ నుంచి ఎల్లో కలర్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎల్లో కలర్లోకి వచ్చిన తర్వాత మనం దాన్ని వచ్చేసి ట్యాప్ చేస్తే మనకి మైనింగ్ స్టార్ట్ అవుతుంది. దీన్ని కూడా ఈ యాప్ని టీటీ కాయిన్ నెట్వర్క్ను కూడా ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలో ఫర్దర్గా నేను వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. ఇలా ఎల్లో కలర్లోకి వచ్చిన తర్వాత
దాన్ని ట్యాప్ చేస్తే మైనింగ్ అనేది స్టార్టింగ్ అయిపోతుంది. ఇది 6 అవర్స్ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏ నెట్వర్క్ని ఓపెన్ చేసేవాళ్ళని ఇలా వస్తుంది. దాన్ని స్టార్ట్ అండ్ వర్క్ అనేది టచ్ చేస్తే యాక్చువల్గా అది మైనింగ్ అవ్వాలి, కానీ కొంచెం ఇష్యూ ఉండడం వల్ల అది అవ్వడం లేదు. ఈ వీడియో చేసిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా పూర్తి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి నేను పోస్ట్ చేస్తాను. ఏ నెట్వర్క్ ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలో కూడా నేను వీడియో చేసి పెడతాను. అలాగే నెక్స్ట్ వన్ 8 ఇంటర్లింక్ నెట్వర్క్ ఓపెన్ చేస్తే ఆల్రెడీ అన్నీ నేను రిజిస్ట్రేషన్ అయ్యాను కాబట్టి డైరెక్ట్ ఓపెన్ అవుతాయి. ఒక నోవా లింక్ వచ్చేసి డైరెక్ట్ ఓపెన్ అవ్వదు, అది మనం మళ్ళీ మెయిల్ పాస్వర్డ్ కొట్టిన తర్వాత ఓపెన్ అవుతుంది. ఇంటర్లింక్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. మైనింగ్ మీద టచ్ చేసిన తర్వాత గోల్డెన్ కలర్లో ఉంది కదా, దాన్ని టచ్ చేస్తే ఆడ ఒక యాడ్ వచ్చిన తర్వాత మనకు ఓపెన్ అవుతుంది. అందులోకి వెళ్ళిన తర్వాత మనం మైనింగ్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి సీలియా టచ్ చేయగానే ఇంటర్ఫేస్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి టచ్ చేయగానే ఇలా బ్లాక్గా ఓపెన్ అవుతుంది. దీన్ని కూడా ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలో ఫర్దర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో పెడతాను. ఇది ఇంటర్నల్గా హోమ్ పేజ్కి ఇట్లా ఓపెన్ అవుతుంది. దీని పక్కన టచ్ చేసి ఆ ఫైర్ ఆప్షన్ దగ్గర మనం బాంబ్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని టచ్ చేయగానే మైనింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఒక యాడ్ వచ్చిన తర్వాత ఇలా యాడ్ వస్తుంది, దాన్ని క్లోజ్ చేయగానే మనకి మైనింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఫర్దర్గా రివార్డ్స్లో ఉన్నాయి కదా, ఆ రివార్డ్స్ను కూడా సేమ్ అలానే క్లెయిమ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫర్దర్ వన్ టిక్ కాయిన్ నెట్వర్క్. ఈ టిక్ కాయిన్ నెట్వర్క్లో స్టార్టింగ్ మైన్ ఉంది కదా, దాని మీద టచ్ చేయగానే ఒక యాడ్ వస్తుంది. ఆ యాడ్ని తీసేసాను. కింద బోనస్ పవర్ అప్ అని ఉంది కదా, దాన్ని టచ్ చేయగానే ఇక్కడ యాక్టివ్ అని ఉంటుంది. దాన్ని టచ్ చేస్తే సేమ్ అన్నీ అలానే యాడ్స్ వస్తాయి అనమాట. టైమింగ్ వస్తుంది, బ్యాక్ వచ్చి మళ్ళీ దాని మీద టచ్ చేయగానే మళ్ళీ యాక్టివ్ వస్తుంది. అలా అన్నిటాన్ని క్లెయిమ్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ టాక్ కాయిన్. కింద స్టార్టింగ్ మైన్ మీద టచ్ చేస్తాను, ఇట్లా గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ యాక్టివ్ బోనస్ ఉంది కదా, ఆ యాక్టివ్ బోనస్ మీద టచ్ చేస్తే అక్కడ యాక్టివ్ అని వస్తూ ఉంటుంది. యాక్టివ్ మీద టచ్ చేస్తానే టైమింగ్ రన్ అవుతుంది. ఒక్కొక్కసారి యాడ్స్ వస్తాయి. మనం టైం ఇచ్చినప్పుడు బ్యాక్ వచ్చి మళ్ళీ ఎంటర్ అయితే ఆ టైం వెళ్ళిపోయి యాక్టివ్ చూపిస్తుంది. అలాగే అన్నీ మనం యాక్టివ్ నుంచి క్లెయిమ్ చేసుకోవాలి. అలా అన్నీ మైనింగ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.